అండి ఈరోజు మా కాకినాడ కిచెన్లోనండి మేము యానంలో పడిన కాలువలో పడ్డ చేపల కూరండి వండుకుంటున్నాం. ఇగురు వండుకోవాలండి. ఇవి దొందులు అంటారండి. ఇవి పచ్చి పొరటాలు తినవచ్చండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. చాలా రేట్ అండి. ఇవి పేరు పచ్చిమ చేపలండి. ఇవి దొందులు అంటారండి. ఇవి యానం కాలువలో పడతాయండి. కానీ కాస్ట్లీ రేట్ అండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇగురే వండుకోవాలండి. బాలింతరాలు తినచ్చండి. బాలింతరాలు కూడా తినచ్చండి. చూడండి కూరలు అంటే ఇందులోని చిటికిడి పసుపు వేస్తున్నాను చూడండి. తగినంత కారం అండి. తగినంత కారం అండి. ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి వేపుకోవచ్చండి. అదే చారు పెట్టుకుని వేపుకోవచ్చు. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం పిచ్చి మసాలా వేసుకుంటున్నామండి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు అండి. కోసిన పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర అండి, కావాల్సిన అదే కరివేపాకు అండి. ఇప్పుడు ఇలాగ వేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఇందులోనే కొద్ది నూనె యాడ్ చేసుకోవాలండి. నూనె యాడ్ చేసుకుంటే కారం మసాలా అన్నీ కలిపి దానికి పడుతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకొని నూనెలోని ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయ ముద్దను వేసుకోనండి. ఇది బాగా ఆగాలండి. మేము కలవలో నూరుకుంటాం. కలవలో నూరుకుంటేనే రుచిగా ఉంటుంది. ఏదైనా నీగురు అన్నాను కదండి. ఇప్పుడు చూడండి ఇలా కలుపుకొని మిశ్రమం పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగింది కదండి. ఇప్పుడు వేగిన దాంట్లో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా వేస్తున్నాం చూడండి. వేసి కొంచెం వాటర్ వేసుకుంటున్నాం దీంట్లో. వేసాం కదండి. ఇలా కలుపుకుంటాం కదండి. ఉడకాలండి బాగా. గరిటె పెట్టి కలుపుకుండా అలా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే చేపలు ఈడిపోకుండా బాగా ఉడుకుతుంది. తర్వాత కర్రీ తయారైకి పెడతానండి. ఎవరితో మంచిగా మండ ఉడుకుతుంది. స్మెల్ భలే వచ్చేస్తుందండి. మీరు చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్స్ కొట్టండి. ఇది చాలా బాగుంటుందండి. కాలువలో పడ్డ దొందులు అండి. చాలా బాగుంటాయి. బాగా రుచిగా ఉంటాయండి. మీకు ఎవరైనా తిన్న వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు కూడా లైక్ చేసిన వాళ్ళు షేర్ చేసి లైక్ చేసి మమ్మల్ని బాగా లైట్ అది కొట్టండి.